ఎగ్ ట్రేలు తయారీకి ఉపయోగించే పేపర్ పల్ప్ను ఇప్పించేలా కృషి చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ఎగ్ ట్రే మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ సభ్యులు వినతిపత్రం అందజేశారు. సోమవారం కొవ్వూరు వచ్చిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు రాజమహేంద్రవరం ఎంపీ అభ్యర్థి దగ్గుబాటి పురంధరేశ్వరిని కలిసి కోరారు. ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు భార్గవ్ మాట్లాడుతూ ముడి సరుకు అందకపోవడం వల్ల కేవలం తూర్పుగోదావరి జిల్లాలోనే 80 వరకు పరిశ్రమలు మూతపడ్డాయని అన్నారు. ఎందుకంటే మా ఎగ్ ట్రే ఇండస్ట్రీ మొత్తం ఈ రాజమండ్రి ఎంపీ కాన్స్టిట్యున్సీలోనే ఎక్కువ ఉన్నాయండి. మాకున్న ప్రధాన సమస్య మాకు ఉత్పత్తికి కాస్టింగ్ గిట్టుబాటు కావట్లేదు. దానికి గల కారణం సరైన రా మెటీరియల్ మాకు అందట్లేదు. ఆ రా మెటీరియల్ని సాధించడానికి మన ఎంపీగా పోటీ చేస్తున్న పురంధేశ్వరి గారి దృష్టికి తీసుకొచ్చామండి. మాకు ఖచ్చితంగా విశ్వాసం ఉంది, పురంధేశ్వరి గారు దీని మీద ఖచ్చితంగా మా యొక్క విన్నతిని వాళ్ళు స్వీకరించి మా సమస్యని తీరేలా చేస్తారని, దీనికి మేము ఖచ్చితంగా ఆ సమస్య తీరేక పురంధేశ్వరి గారికి ఎంతో కృతజ్ఞులుగా ఉంటామండి. ఎందుకంటే సంస్థలు ఆగిపోవడం అంటే మాటలు కాదు. ఒక 80 సంస్థలు సడన్గా ఒక చిన్న నిర్ణయం వల్ల రా మెటీరియల్ దొరకపోవడం వల్ల ఆగిపోవడం అంటే ఖచ్చితంగా మాటలు కాదు. ఎంపీగా పోటీ చేస్తున్న పురంధేశ్వరి గారికి ఆ సామర్థ్యత ఉంది. దీన్ని ఖచ్చితంగా ఆవిడ నెరవేరుస్తారని మేము అనుకుంటున్నాం. ధన్యవాదాలు. సుమారు ఎన్ని ఉన్నాయండి? ఆంధ్రాలో ఒక 80 నుంచి 90 సంస్థలు, అందులో ఈ ఎలిమెంటరీ కాన్స్టిట్యుయెన్సీలోనే 60 ఉంటాయండి. మీకు ఏం సప్లై చేయాల్సి ఉంటుంది? మాకు రా మెటీరియల్ రావట్లేదండి. కొన్ని కారణాల వల్ల మాకు వచ్చే రా మెటీరియల్ ఆగిపోవడం జరిగింది. ఆ రా మెటీరియల్ వచ్చేలాగా మేడంని కంపెనీతో డీల్ చేయమని అడుగుతున్నాం.